మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరులారా, మరొక్క దినమును మరొక్క సమయమును దేవుడు మనకిచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాను స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. గత వీడియోలో వాక్యము విన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడ్డమని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అదే రీతిగా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ దినం కూడా ప్రభు ప్రేరేపించిన వాక్యమును మీ ముందుంచాలని నేను ఆశిస్తా ఉన్నా. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన నీ కృపా బాహుల్యమును తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ దినము నాయన నీ వాక్యము చేత నువ్వు మాట్లాడమని మొరపెడుతున్నా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడండి ప్రభా. నాయన వింటూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయముతో నువ్వు మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు దర్శించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దర్శించమని మొరపెడుతున్నా. ప్రతి ఒక్కరి హృదయం తెరవబడనుగాక. వినగలిగే చెవులు అనుగ్రహించబడనుగాక. గ్రహించే మనసు అనుగ్రహించబడనుగాక. నీవే కృప నాయన తోడుగా ఉంచి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనము కొద్ది సమయము ధ్యానించుకుందాం. దేవుడు మిమ్ములను ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మీకు దేవుని యొక్క ఆత్మ బలము అనుగ్రహించునుగాక. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చి వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడెను. జనపనార వలె ఆయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే సంసోను ప్రతిష్ఠించబడినవాడు, సంసోను నాజీరు చేయబడినవాడు, సంసోను దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడినవాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళ జీవితాలలో దేవుడు అద్భుతాలను చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన వాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే సంసోనును ఆయనను పట్టి ఆయనను శిక్షించాలి, ఆయనను బంధించాలి, ఆయనను హతమార్చాలని ఫిలిష్తీయులు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఫిలిష్తీయులు ఎదిరి చూస్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంసోను యొక్క ప్రజలను ఫిలిష్తీయులు ఇదిగో ఫిలిష్తీయులు చెప్తా ఉన్నారు వాళ్ళకి. ఏమని అనంటే, సంసోనును మీరు బంధించి మాకు అప్పగించండి, సంసోనును మాకు బంధించి అప్పగించండి అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకు భయపడి, ఫిలిష్తీయులకు భయపడి సంసోనును గట్టి తాళ్లతో జనపనారతో ఆయనను కట్టి ఇంచుమించు కింది నుంచి మీది వరకు జనపనారతో ఆయనను కట్టి ఇదిగో వాళ్ళకి అప్పగించబోతా ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని సంసోను మీదికి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో శత్రువులకు తెలియదు, ఏం జరుగుతుందో అక్కడున్న ప్రజలకు తెలియదు. అయితే సంసోను నమ్మకము కలిగి ఉన్నాడు, సంసోను దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాడు. మీరైతే నన్ను బంధించండి, అయితే దేవుని యొక్క ఆత్మ నా మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ఊహించనిది జరగబోతా ఉంది, మీరు ఊహించనిది జరుగుతుంది కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను బంధించి ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయనకు అప్పగిస్తా ఉండగా, కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా సంతోషముగా కేకలు వేస్తా ఉన్నారు, సంతోషంగా కేకలు వేస్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని రోజుల నుండి ఇదిగో మనకు దొరకని వాడు ఇప్పుడు మనకు బంధించబడి దొరికిండు. ఇన్ని రోజుల నుంచి మనకు దొరకలేదు సంసోను, ఇదిగో ఇప్పుడు బంధించబడ్డాడు అని కేకలు వేస్తా ఉన్నారు, కేకలు వేస్తా ఉన్నారు, సంతోషిస్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సాతాను నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను ఎదిరి చూస్తూ ఉంది. ఎక్కడ నిన్ను పడగొట్టాలి, ఎక్కడ నిన్ను తొలగించాలి, ఎక్కడ నీ హృదయాన్ని పగలగొట్టాలి, ఎక్కడ ఏ సమయంలో నిన్ను బాధపరచాలి, ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యమును వినకుండా, దేవుని సావాసములో ఉండకుండా పలుమార్లు నిన్ను ఆటంకపరుస్తా ఉంది సాతాను. ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఈ తాళ్ళ చేత నిన్ను బంధిస్తా ఉన్నాడు. సెంటిమెంట్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయ బలహీనతలు సాతానుకు తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ తొలగిపోతావో, ఎక్కడ బాధపడతావో, ఏ విషయంలో నువ్వు ఏడుస్తావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతావో సాతానుకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతానుకు తెలుసు. తెలిసిన వాడై నీ దగ్గరికి వచ్చి నీ హృదయమును తాళ్లతో కడుతా ఉన్నాడు. అయితే వానికి తెలియని విషయం ఏమిటో తెలుసా? నువ్వు ఆత్మ పొందుకున్న విషయం తెలియదు, నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డవని విషయం తెలియదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఆత్మ అగ్ని దిగి వచ్చినప్పుడు సాతాను కట్టే తాళ్ళు, సాతాను కడుతున్న తాళ్ళు అవి కాలిపోతే అనే విషయము శత్రువుకు తెలియదు. తెలియక ఆత్మీయుల జోలికి సాతాను వస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను వస్తా ఉన్నాడు. పలుమార్లు దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళను ఆటంకపరుస్తా ఉన్నాడు, వాళ్ళ హృదయాలను బలహీనపరుస్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, శత్రువులు నిన్ను చూచి కేకలు వేసినప్పుడు,
నువ్వు అప్పుల పాలై నీవు కృంగిపోతున్న స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ శత్రువు నిన్ను చూచి నవ్వుతా ఉన్నాడేమో. నీ ఆత్మీయ జీవితం కోల్పోయిన స్థితిలో నీవు ఉండి బాధపడుతూ ఉన్న స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ శత్రువు నిన్ను చూచి నవ్వుతా ఉన్నాడేమో. నీ పిల్లలు నీ కళ్ళ ముందు పాడైపోతా ఉంటే నీ శత్రువులు నిన్ను చూచి, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు నిన్ను చూచి నవ్వుతా ఉన్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే వాళ్లకు తెలవని విషయం ఏమిటో తెలిసినా, దేవుని యొక్క ఆత్మ మరలా నీ మీదికి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్లయితే సాతాను కట్టిన తాళ్ళు కాలిపోబోతా ఉన్నాయి. తాళ్ళు కాలిపోబోతా ఉన్నాయి. సాతాను చేత కట్టబడిన తాళ్ళు కాలిపోబోతా ఉన్నాయి. అగ్ని చేత దేవుడు కాల్చబోతా ఉన్నాడు. అగ్ని చేత కాల్చబోతా ఉన్నాడు. నీ శ్రమలను కాల్చబోతా ఉన్నాడు. నీకున్న బలహీనతలను దేవుని యొక్క అగ్నిలో కాల్చబోతా ఉన్నాడు ఆయన. శత్రువుకు తెలియదు, శత్రువుకు తెలియదు నీలో ఉన్న బలము, దేవుని యొక్క బలం ఏమిటో శత్రువుకు తెలియదు. నీవు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకున్న సమస్యలను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావేమో. అయితే నువ్వు మర్చిపోవద్దు, నువ్వు బలహీనపడవద్దు. నువ్వు బ్యాప్టిజం పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నావు. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడి ఉన్నావు. నీవు మరలా ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడతావు. సాతాను కట్టిన తాళ్ళన్నీ కాలిపోబోతా ఉన్నాయి. ఆ సాతాను బలమైన తాళ్ళ చేత నీ హృదయమును బంధించి ఉన్నదేమో. చెడును చూసేదానికి నీ కళ్ళను కట్టివేసిందేమో. నీ హృదయమును తాళ్ళ చేత బంధించి ఉన్నదేమో. నీ దేహమును ఇదిగో కట్టివేస్తా ఉన్నదేమో. పలుమార్లు బలహీనురాలుగా బలహీనుడిగా అయితా ఉన్నవేమో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క ఆత్మ అగ్ని 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 నీ మీద దిగి వచ్చినప్పుడు సాతాను కట్టిన తాళ్ళు, జనపనారలు కాలిపోతా ఉన్నాయి, కాలిపోబోతా ఉన్నాయి. నువ్వు సమాధానమును పొందబోతా ఉన్నావు. సమాధానమును పొందబోతా ఉన్నావు. స్నేహితులనే బలహీనత చేత ఇల్లును విడిచి, తల్లిదండ్రులను విడిచి, స్నేహితులే బలహీనత అని నీవు స్నేహితులని ఇంటికి రాకుండా నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ నీవు తిరుగుతా ఉన్నావేమో. అయ్యో నేను వదిలిపెట్టలేకపోతా ఉన్నా అని నువ్వు బాధపడతా ఉన్నావేమో. శరీర కోరికలను వదిలిపెట్టలేకపోతా ఉన్నావేమో. లోక సంబంధమైన ఆలోచనల నుండి బయటికి రాలేకపోతా ఉన్నావేమో. అప్పుల నుండి ఇదిగో సాతాను అప్పులనే బంధకాలలో నిన్ను బంధించి తాళ్ళ చేత కట్టి ఉన్నాడేమో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, సాతాను కేకలు వేయగా, ఫిలిష్తీయులు కేకలు వేయగా, ఫిలిష్తీయులు కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె నా ఆయను సంఖ్యలు అతని చేతుల నుండి విడిపోయెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది వ్యక్తిగత జీవితంలో మనం గమనించినట్లయితే ప్రార్థన పరుల సైతము, ఆత్మీయ జీవితంలో నడిపించబడిన బిడ్డలు సైతము, విశ్వాసుల జీవితంలో కూడా సాతాను తాళ్ళ చేత కడుతా ఉన్నాడు. సాతాను తాళ్ళ చేత కడుతా ఉన్నాడు. నీ హృదయాన్ని కట్టివేస్తా ఉన్నాడు.
సంసోనికి ఒక బలహీనత, స్త్రీలు ఎక్కడ కనబడితే అక్కడ వెళ్ళేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనత ఏలుతా ఉంది. ఈ అంత్య దినాలలో స్వార్థం అనే తాళ్ళ చేత సాతాను కడుతా ఉన్నాడు. కోపం అనే తాళ్ళ చేత కడుతా ఉన్నాడు. ద్వేషం అనే తాడు చేత సాతాను నిన్ను కడుతా ఉన్నాడు. అయితే నీవు మోకరించి ప్రార్థన చేస్తా ఉండగా దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగి రాబోతా ఉంది. దేవుని యొక్క ఆత్మ బలముగా నీ మీదకి దిగి రాబోతా ఉంది. ఆ ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, అగ్ని దిగి వచ్చినప్పుడు, ఇదిగా సాతాను కట్టిన తాళ్ళన్నీ కాలిపోబోతా ఉన్నాయి. Praise the Lord. Hallelujah. 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 నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో నేను బలహీనైపోయినా, నేను వ్యసనానికి బానిస అయిపోయినా, త్రావుడుకు బానిస అయిపోయినా, ఇదిగో నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరా అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకిన వెంటనే, ఆత్మ తాకిన వెంటనే ఇదిగో సాతాను కట్టిన తాళ్ళన్నీ కాలిపోతా ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నువ్వు మోకరించి, ప్రభువా నాలో ఈ బలహీనత కట్టబడి ఉన్నా, ఈ బలహీనత చేత నేను కట్టబడి ఉన్నా, ఈ బలహీనత చేత నేను కట్టబడి ఉన్నా, నన్ను నీ అగ్నిలో కాల్చివేయి, నీ అగ్నిలో కాల్చివేయి, నీ అగ్నిలో కాల్చివేయి అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే, ప్రభు యొక్క ఆత్మ నీ మీదికి దిగి వచ్చిన వెంటనే సాతాను కట్టిన తాళ్ళు ఇదిగో నీ జీవితంలో కాలిపోబోతా ఉన్నాయి. దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్ష్యముగా నువ్వు ఉండబోతా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ చేతను నింపబడితే నువ్వు సాతాను యొక్క శక్తుల నుంచి విడిపించబడతావు. సాతాను యొక్క శక్తుల నుంచి విడిపించబడతావు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం గమనించినట్లయితే, ఇంచుమించు 120 మంది ఒక హాల్లో వాళ్ళు మోకరించి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. పరిశుద్ధాత్మ గురించి కనిపెడతా ఉన్నారు. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క ఆత్మ పొందుటకు ఇదిగో కనిపెట్టే వాళ్ళు లేరు. కనిపెట్టే వాళ్ళు కరువైపోతా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే, ఆత్మ నింపుదల కలిగిన సంఘములను ఉండలేకపోతా ఉన్నావు. ఎలాంటి సంఘాలకు నువ్వు ప్రియారిటీ ఇస్తా ఉన్నావు ఈ దినము? ఎలాంటి మందిరానికి నువ్వు ప్రియారిటీ ఇస్తా ఉన్నావు? చూడండి, దావీదు రాసిన కీర్తన 78వ అధ్యాయము 78, 77వ అధ్యాయము 60వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, షిలో మందిరమును తన మనుషులలో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. మనుషులు స్థాపించుకున్న గుడారమును, దేవుని యొక్క మందిరమును విడిచి వెళ్ళిపోయాను. ఎవరు విడిచి వెళ్ళిపోతా ఉన్నారు? విశ్వాసులు వెళ్ళిపోతా ఉంటే సేవకుడు బాధపడతా ఉన్నాడు. విశ్వాసులు వెళ్ళిపోతా ఉంటే సేవకులు బాధపడనక్కర్లేదు. దేవుడు వదిలిపెట్టి వెళ్తే నువ్వు బాధపడి దినము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, షిలోము మందిరమును వాళ్ళు స్థాపించుకున్న మందిరమును దేవుడు విడిచి వెళ్ళిపోయాను.
ఈ అంత్య దినాలలో దేని గురించి నువ్వు చింతిస్తా ఉన్నావు? చాలామంది క్రైస్తవుల జీవితాలలో మనం చూస్తే ఒక మందిరానికి వెళితే సౌందర్యంగా ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా లేవా చూస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఇదిగో పాలిష్ మార్బుల్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు. లగ్జరీగా ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు. లైటింగ్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడివన్నిటిని చూడడు. నీ దేవుడివన్నిటిని చూడడు. ఆయన చూసేదేమిటో తెలుసా? నీ హృదయమును ప్రభు చూసేవాడు. నీ హృదయమును చూచి ఆయన నీలోకి రాబోతా ఉన్నాడు. నీవు స్థాపించుకున్న మందిరమును దేవుడు వదిలిపెట్టి వెళ్ళును. దేవుడు వదిలిపెట్టి వెళ్ళును. నీవు స్థాపించుకున్న మందిరములో దేవుడు లేడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు చూడవలసినది దేవుని యొక్క మందిరాలను కా. అక్కడ దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూ ఉందా లేదా? దేవుని యొక్క నడిపింపు ఉందా లేదా? నేను అక్కడ వాక్యం చేత బలపరచబడుతూ ఉన్నానా లేదా? వాక్యం చేత నేను కట్టబడుతూ ఉన్నానా లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆత్మ పొందే సంఘములో నువ్వు ఉండాలి. నింపుదల సంఘములో నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న బిడల దగ్గర నీవు ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఇదిగో సంసోను జీవితంలో పలుమార్లు ఇదిగో ఫిలిష్తీయులు ఆయన మీద పడినా కూడా దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉన్నది కనుక దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆయనను పలుమార్లు విడిపిస్తా ఉంది. నీలో దేవుని యొక్క ఆత్మ ఉందా? నువ్వు ఆత్మ చేత నింపబడతా ఉన్నవా? ఆత్మ నింపుదలలో ఉన్నవా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ నింపుదలలో నీవు ఉన్నట్లయితే నీ మీదికి దేవుని యొక్క అగ్ని దిగి రాబోతా ఉంది. దేవుని యొక్క అగ్ని నీ మీద దిగి వచ్చినప్పుడు సాతాను కట్టే తాళ్ళు అవి కాలిపోబోతా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. మొన్నటి దినంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను 2004లో బ్రదర్ భక్తి సింగయ్య గారి యొక్క బుక్స్ నేను చదవడం ప్రారంభించా. ఆయన బుక్స్ చదువుతూ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఆ బుక్స్ చదువుతూ ఉంటే దేవుడు ఒక మంటను, అగ్నిని నాలో రేపడం జరిగింది. ఆ అగ్ని ఏమిటి అనంటే ప్రార్థనాగ్ని. నా ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ భక్తి సింగ్ గారు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలో గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు, దేవుడు చేయు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చాలా గొప్పవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు బ్రదర్ భక్తి సింగ్ గారు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ముగింపులోనికి వస్తూ ఉంది. అయితే ఆ దినము ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ ప్రజలు వచ్చింది. చాలా ప్రజలు తండోపతండాలుగా ప్రజలు నడిపించబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తి సింగ్ గారి యొక్క శిష్యుడు వచ్చి, అయ్యా ప్రజలు చాలా మంది వచ్చింది కానీ ఈరోజు వంట చేయలేదు. మన దగ్గర రైస్ లే, మన దగ్గర బియ్యం లేవు, మన దగ్గర కూరగాయలు లేవు. బ్రదర్ భక్తి సింగ్ గారు ఆయనని చూచి, దేవుడే అనుగ్రహించును, ఆ సమయం వరకు దేవుడే సమకూర్చును,
ఆయనలో ఎలాంటి భయం లేదు, ఎలాంటి కలవరం లేదు. ఆయన దగ్గరికి వచ్చి చెప్పుతూ ఉన్న వాళ్ళు కలవరపడతా ఉన్నారు, కానీ విన్న అయ్యగారు మాత్రం, భక్తి సింగ్ గారు మాత్రం కలవరపడడం లే. ఆయన నిరీక్షణ ఏమిటి అంటే, నా దేవుడు ఆ సమయం వరకు నా ప్రజలను ఇదిగో పోషించును అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాక్య పరిచర్య అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఆశీర్వాదము ముగించేలోపు, ఆశీర్వాదం ఇచ్చి ముగించేలోపు ఎవరో గేటు నుంచి పిలుస్తా ఉన్నారట. ఒక పెద్ద డిసిఎం వచ్చింది, గేటు దగ్గర ఉంది, పిలుస్తా ఉన్నారు. అయ్యా ఎవరన్నా ఉన్నారా లేరా అన్నప్పుడు భక్తి సింగ్ గారి యొక్క ఆ అసిస్టెంట్ పాస్టర్ అక్కడికి వెళ్ళి, ఏంటిదయ్యా ఎవరు కావాలి? అయ్యా ఇదిగో ఫలానా వాళ్ళు పెళ్లి సడన్గా ఆగిపోయింది, ఆ భోజనాలు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఎవరో చెప్పిందయ్యా ఈ మందిరానికి తీసుకొని వెళ్ళాలి అని, ఇదిగో ఈ మందిరానికి తీసుకురావాలని ప్రేరేపణ కలిగి మేము తీసుకొచ్చినాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోనికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలకందరికీ దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని సమకూర్చిండు. వాళ్ళు తిని సమృద్ధిగా తిన్న తర్వాత కూడా భోజనం మిగిలిపోయింది. దేవుడు పోషిస్తే, దేవుడు నిన్ను పోషించాలనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకెప్పుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని, నువ్వు ఆత్మలో నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఆత్మలో దేని విషయంలోనైతే ప్రార్థన చేస్తా ఉన్నావో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ సమయము ఈ తరుణమును నాకు నీ ప్రియ బిడ్డలందరికీ ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ మాటలు నీ బిడ్డలు వింటా ఉండగానే, ఈ మాటలు నీ బిడ్డలు వింటా ఉండగా, నీ వాక్యం వింటా ఉండగా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆవరించబడును గాక, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడును గాక. వారి జీవితాలలో కట్టబడిన తాను నీ అగ్నిలో కాల్చివేయబడును గాక. నీవే కృప సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.